కానీ గోవర్ధనుడు చూడండి, ఆ భగవంతుడి బంధం ఆ స్పర్శ వల్ల ఏమేమి చూడండి, ఆ పిడుగులు కూడా పువ్వుల్లా కనిపిస్తున్నాయి ఆయనకి. అందుకే 7 రోజులు ఏం చేయలేకపోయాడు. ఇంద్రుడు ఉన్న ఆయుధాలన్నీ వాడేశాడు. ఇంద్రుడు స్వయంగా వెళ్ళాడు. మీరు లాభం లేదనబ్బా, నేనే వస్తాను యుద్ధంలోకి. ఐరావతం ఎక్కి అలాగ వజ్రాయుధం వదిలేడు. వజ్రాయుధం ఎంత పవర్ఫుల్ అంటే హనుమంతుడి దవడ కూడా పగిలింది. అందుకే ఆయన పేరేమిటి? హనుమాన్ అంటే ఏమిటి? హను అంటే దవడ. అర్థమవుతుందా? ఇంద్రుడు హనుమంతుడి పైన వజ్రాయుధం ప్రయోగిస్తాడు. అతను చిన్న పిల్లవాడు సూర్యుని మింగారని వెళ్ళిపోతాడు. హనుమంతుడు దవడ తగిలి హనుమంతుడి కింద పడిపోతాడు. వజ్రాయుధం అంత శక్తి ఉన్న వజ్రాయుధం గోవర్ధనాన్ని, ఎటువంటి భక్తుడు గోవర్ధనుడు! కృష్ణుడు స్పర్శతో ఏం చేయలేకపోయింది. ఆ ఇంద్రుడు స్వయంగా ఏం చేయలేకపోయాడు. ఇంకా అర్థం ఇంద్రుడికి, ఇది మనం ఏం చేయలేము, ఇంకేవి మీకు ఇబ్బందులు రావు, అందరూ మీరు బయట వెళ్ళండి, యథాతథిగా అన్నీ అయిపోతుంది. కృష్ణ శక్తితో ఏమవుతుందంటే ఆ వృందావనం అతలాకుతలం అయిపోయి ఉంటుంది అంతా కూడా. అటు వృందావన కృష్ణుడి యోగ శక్తితో ముందు ఎలా ఉన్నదో, ఇంద్రుడు వర్షాలు, మేఘాలు, పిరుగులు, ఉడుములు రాకముందు ఎలా వృందావనం ఉండదో, అదే విధంగా యథాస్థితి కృష్ణ తీసుకుని వచ్చేస్తాడు. వాళ్ళు బయట వెళ్తారు, ఉందాం అలాగే మామూలు కనపడుతుంది వాళ్ళకి. అప్పుడు గోవర్ధనుని యథాస్థితిలో ఇలా పైకి ఇలా పెట్టేశాడు. అలా పెట్టేశాడు ఆయన గోవర్ధను కూడా. Like, share and subscribe to HKM Kinderpore channel.